ఓం నమో వెంకటేశాయ. వాస్తు ఒక అవగాహన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో వాస్తు శాస్త్రానికి సంబంధించి మధ్య ద్వారాల గురించి జరుగుతున్నంత చర్చ మరే ఇతర అంశాలపై జరగడం లేదనే చెప్పాలి. గృహానికి మధ్య ద్వారాలు ఏర్పాటు చేస్తే అద్భుతాలు జరుగుతాయని కొందరు, లేదు మూల ద్వారాలే మంచివని మరికొందరు వాస్తు పండితులు వాదిస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలు ఏది నమ్మాలో తెలియక అయోమయంలో ఉన్నారు. ఇది మనకు అర్థం కావాలంటే ముందుగా మధ్య ద్వారం అంటే ఏమిటో చూద్దాం. 1. గృహానికి మధ్యలో ద్వారం ఏర్పాటు చేస్తే మధ్య ద్వారం అవుతుందా? లేక 2. ప్రధాన దిక్కులైన తూర్పులో కానీ, ఉత్తరంలో కానీ, దక్షిణంలో కానీ, పడమర దిక్కులో కానీ ద్వారం ఏర్పాటు చేస్తే మధ్య ద్వారం అవుతుందా? లేక 3. గృహానికి మధ్యలో ద్వారం ఏర్పాటు చేయడం, ప్రధాన దిక్కులో ద్వారం ఏర్పాటు చేయడం రెండూ ఒక్కటేనా? ఇప్పుడు పరిశీలిద్దాం. దిక్కులను అనుసరించి రోడ్డు ఏర్పాటు చేసుకున్నప్పుడు స్థలం కూడా దిక్కులను అనుసరించి ఉంటుంది. కావున గృహంకు ఏర్పాటు చేసే మధ్య ద్వారం ప్రధాన దిక్కుకు మధ్య భాగంలోనే ఉంటుంది. రోడ్డు దిక్కులను అనుసరించి లేనప్పుడు స్థలం ఆగ్నేయ ప్రాచిలో కానీ, ఈశా ప్రాచిలో కానీ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో గృహం మధ్యలో డోరు ఏర్పాటు చేస్తే అది మధ్య ద్వారం క్రిందకు రాదు. మధ్య ద్వారాలు మంచివి అని వాస్తుశాస్త్రంలో ఉందా అని పరిశీలిస్తే పురాతన వాస్తు గ్రంథాలలో ఒక్క ఉత్తరం దిక్కులో మాత్రమే మధ్యద్వారం మంచిది అని వ్రాయబడి ఉంది. మిగిలిన 3 ప్రధాన దిక్కులలో మధ్య ద్వారాలు మంచివి కావు. ఆధునిక వాస్తు గ్రంథాలను పరిశీలిస్తే గృహం దిక్కులకు సరిపెట్టబడి ఉన్నప్పుడు మాత్రం 4 దిక్కులలో మధ్య ద్వారాలు ఏర్పాటు చేసుకోవచ్చునని వ్రాయబడి ఉంది. కొన్ని ఉదాహరణల ద్వారా ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశీలిద్దాం. చిత్రంలో చూపిన గృహం శుద్ధ ప్రాచిలో ఉంది. తూర్పు దిక్కులో రోడ్డు ఉంది. ఈ గృహం శుద్ధ ప్రాచిలో ఉంది కాబట్టి ఆధునిక వాస్తు ప్రకారం మధ్య ద్వారం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటి యొక్క తూర్పు గోడ 36 అడుగుల వెడల్పు ఉంది అని అనుకుందాం. ఆధునిక వాస్తు పండితులు 36 అడుగులను 9 సమభాగాలుగా చేస్తారు. ఒక భాగం 4 అడుగులుగా వస్తుంది. ఈశాన్యం వైపు ఉండే 2 భాగాలు అంటే 8 అడుగులను తూర్పు ఈశాన్యంగాను, ఆగ్నేయం వైపు ఉండే 2 భాగాలు అంటే 8 అడుగులను తూర్పు ఆగ్నేయంగాను, మధ్యలో ఉండే 5 భాగాలు అంటే 20 అడుగుల భాగాన్ని తూర్పు దిక్కుగా పేర్కొంటారు. 9 భాగాలలో 5వ భాగంలో ఏర్పాటు చేసే ద్వారాన్నే మధ్య ద్వారంగా చెప్పవచ్చు. అయితే కొందరు వాస్తు పండితులు 3, 4, 5, 6, 7 భాగాలలో ఎక్కడ ద్వారం ఏర్పాటు చేసినా కూడా దాన్ని మధ్య ద్వారంగానే భావించాలి అని అంటున్నారు. మరికొందరు తూర్పు గోడ మొత్తాన్ని తూర్పుగానే భావించాలి కాబట్టి ఎక్కడ ఏర్పాటు చేసినా అది తూర్పు ద్వారమే అవుతుంది అని అంటున్నారు. ఇదే గృహం 20 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచిలో ఉంది అనుకుందాం. అప్పుడు ఆ గృహానికి ఏర్పాటు చేసే మధ్య ద్వారం ఆగ్నేయ ద్వారం అవుతుంది. తూర్పు రోడ్డు ఉన్న గృహాలను పరిశీలిస్తే 80% గృహాలు ఆగ్నేయ ప్రాచిలోనే ఉన్నాయి. స్థలం ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయి ఉంది, ఏ దిక్కువైపు టిల్ట్ అయి ఉంది, ఆ స్థలం యొక్క పొడవు వెడల్పులు ఎలా ఉన్నాయి వంటి అంశాలను పరిశీలించి ద్వార నిర్ణయం చేయాలి తప్ప ఎవరో చెప్పారని మధ్య ద్వారం ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తప్పవు. ఎక్కడ ద్వారాలు ఏర్పాటు చేసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయో ఆల్రెడీ మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి. వాటిని చూడని వారు చూడగలరు. మరొక అంశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.